హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. మంచి ఫ్యామిలీలో గొడవలు సద్దుమణగలేదు. ఇన్ని వారం పాటు గత ఆదివారం ప్రారంభమైన అన్నదమ్ముల గొడవ అనేది రచ్చకెక్కింది. తర్వాత మీడియా మీద దాడి జరిగింది. ఇదంతా ఎపిసోడ్ అంతా చాలా వారం పాటు ఇదే హాట్ న్యూస్గా కొనసాగింది. అయితే ఇవాళే మోహన్ బాబు వచ్చి ఎవరైతే జర్నలిస్ట్ మీద దాడి చేశారో అతన్ని కలిసి అతని ఫ్యామిలీకి కూడా క్షమాపణలు చెప్పడం జరిగింది. ఒకవైపు ఆయన క్షమాపణలు చెప్తుంటే మరోవైపు మంచు విష్ణు ఆయన కుమారుడు మంచు విష్ణు కాసేపటి క్రితం ఒక సంచలన ప్రకటన చేశారు. అంటే ఆయన ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలకు సంబంధించి ఒక సంచలన ప్రకటన అయితే ఆయన కాసేపటి క్రితం రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మంచు మనోజ్ తన అన్న మంచు విష్ణు పైన అనేక రకాల చాలా బలమైన సంచలన ఆరోపణలు చేశారు. తన ఇంట్లో లేనప్పుడు తన ఫ్యామిలీని తన ఇంట్లో వారిని చంపడానికి ప్రయత్నించారని చెప్పేసి తన అన్న మీదనే డైరెక్ట్గా ఎలిగేషన్స్ చేయడం అనేది ఇప్పుడు చాలా అన్ని విధాలుగా అంటే ఇప్పుడు కాసేపటి క్రితం అందిన సమాచారం ప్రకారం చాలా హాట్ టాపిక్గా మారింది. విష్ణు చేసిన ఆరోపణలు ఆయన స్టేట్మెంట్ ఒకసారి మనం పరిశీలిస్తే డిసెంబర్ 14 ఇది ఎప్పుడైనా జరిగిందంటే ఇవాళ కాదు, నిన్ననే ఈ ఘటన జరిగినట్టుగా మంచు విష్ణు తను చేసిన ఒక ప్రకటనలోనే తన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. నిన్న తన కుటుంబంకి సంబంధించి తను బయటకు వెళ్ళేటప్పుడు తన ఇంట్లో తన భార్య కూడా లేనప్పుడు తన తల్లి బర్త్డే వేడుకలను ఒక ఆసరాగా చేసుకుని మంచు విష్ణు అతనితో పాటు అతని బౌన్సర్లు నెక్స్ట్ అతని విజయరెడ్డి, అదేవిధంగా కొండూరు కిరణ్, ఇంకొక అతను రాజ్ కొండూరు, మంచు విష్ణుతో పాటు అతని సహచరులు రాజ్ కొండూరు, కిరణ్, విజయరెడ్డి బౌన్సర్ల టీంతో కలిసి తన ఇంట్లోకి ప్రవేశించారని, తన తల్లి పుట్టినరోజు వేడుకలకి కేక్ తెస్తున్నామని చెప్పేసి కేక్ పంపిణీ చేస్తున్నామని చెప్పేసి ఆ విషయాన్ని కొంచెం ఆసరాగా తీసుకొని వాళ్ళంతా మంచు మనోజ్ ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలిసింది. ఆ తర్వాత వీళ్ళంతా అక్కడ మంచు మనోజ్కి సంబంధించిన జనరేటర్స్లో చక్కెర కలిపిన డీజిల్ అందులో పోసినట్లుగా పోసారని మంచు మనోజ్ అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఇదంతా వాళ్ళంతా ఉద్దేశపూర్వకంగానే చేశారని చెప్పేసి మంచు మనోజ్ అయితే ఆరోపించడం జరుగుతుంది. అలా జరగడం వల్ల జనరేటర్లోని విద్యుత్ అనేది కరెక్ట్గా రాకుండా ఆయన ఇంట్లో కూడా చాలా రకాల పవర్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఏర్పడ్డాయి అనేసి, అదే టైంలో ఇంట్లో గ్యాస్ కనెక్షన్లు కూడా ఆన్లో ఉన్నాయి. ఒకవైపు జనరేటర్స్ దగ్గరగా వెహికల్స్ కూడా అటు పార్క్ చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఎంత పెద్ద భారీ నష్టం ఏర్పడేదో, ఒకవైపు మా జీవితాలు ఏమయ్యేవి, మా పిల్లలు మా ఫ్యామిలీ వాళ్ళంతా ఏమయ్యే వాళ్ళని చెప్పేసి కూడా మంచు మనోజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతోపాటు ఆయన తన స్టేట్మెంట్లో తన కుటుంబానికి, తన పిల్లలకి, తన భార్య పిల్లలకి చాలా ప్రమాదం ఉందని చెప్పేసి కూడా మంచు మనోజ్ ఈ స్టేట్మెంట్లో పేర్కొనడం జరిగింది. తనకు సంబంధించిన ఈ విషయాన్ని ఇంకా దాచిపెట్టకుండా మొత్తం చెప్పాలని చెప్పేసి కూడా ఆయన ఈ స్టేట్మెంట్లో అయితే మంచు మనోజ్ పేర్కొనడం జరిగింది. తన కుటుంబానికి అయితే భద్రత అనేది చాలా అవసరమని, అలాంటి విషయాల్లో నిర్లక్ష్యంగా కొన్ని రకాల ఘటనలు చోటు చేసుకున్నాయని కూడా ఆయన చెప్పారు. దీనికి సంబంధించి అధికారులు, పోలీసులు ఎవరైతే సరే వెంటనే చర్యలు తీసుకొని తన కుటుంబాన్ని, తన ఫ్యామిలీ, తన పిల్లలకి గట్టి భద్రత సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా మంచు మనోజ్ తన పోలీసులకు, అధికారులకు అభ్యర్థించారు. ఇది చాలా బాధాకరమని కూడా ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి లోతైన విచారణ కూడా చేపట్టాలని చెప్పేసి కూడా ఆయన పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలోనే తనకు అందరి సపోర్టు, మద్దతు కూడా కావాలని కూడా మంచు మనోజ్ ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మరి ఇప్పుడు దీని మీద పోలీసులు ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారు, మరి మంచు మనోజ్ పహడీ షరీఫ్కు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేసినట్లు కూడా మనకి ఒకవైపు సమాచారం అందుతుంది. సో ఈ వ్యవహారం ఇప్పటివరకు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళింది. పోలీస్ స్టేషన్ మంచు మనోజ్ని, మంచు విష్ణుని పిలిచి మాట్లాడడం, విచారణ చేయడం, ఇకపై గొడవలు జరగకూడదు, శాంతి భద్రతకు సంబంధించి ఎలాంటి ఇష్యూస్ రాకూడదు కూడా అని కూడా వారు ఆల్రెడీ పోలీసులు మంచు విష్ణుకి వార్నింగ్ కూడా ఇచ్చారు. మరి అంత పోలీసులు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇంట్లో ఇంత గొడవ సర్దుమణిగింది అనే టైంకి మళ్ళీ గొడవ చేసుకోవడం అనేది ఇప్పుడు మీడియాలో బాగా చర్చనీయాంశంగా జరిగింది. జలపల్లి ఫామ్ హౌస్లో మళ్ళీ గొడవ చేసుకునే అనేసి ఇప్పటికే మనకి అనేక మీడియా ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి దీని మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, దీని మీద మరి మోహన్ బాబు ఎట్లా స్పందిస్తారు అనేది మనం వేచి చూడాలి.